అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఈ విధంగా లడ్డూ ప్రిపేర్ చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కాబట్టి అందరి ఇంట్లో కొబ్బరి గిన్నెలు అవైలబుల్ ఉంటాయి కదా! వీటిలతో ఎంతో సింపుల్‌గా, చాలా టేస్టీగా, సాఫ్ట్‌గా ఉండే ఈ కొబ్బరి లడ్డూలు ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఇందులో నేను 2 కొబ్బరి చిప్పలు తీసుకున్నాను. వీటి వీటి మీద ఉన్న నల్లగా ఉండే పొట్టు తీసేసి చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్‌లోకి తీసుకొని నేను ఇందులో 2 కప్పుల వరకు యాడ్ చేసుకున్నాను. ఈ కొబ్బరిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన దాంట్లో 2 కప్పుల కొబ్బరి గిన్నెకి 1 కప్ షుగర్ సరిపోతుంది. మీకు ఇంకా స్వీట్ కావాలి అనుకుంటే ఇంకొంచెం కూడా ఎక్స్‌ట్రా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో ఒక హాఫ్ కప్ వరకు మిల్క్ యాడ్ చేసుకోవాలి. పచ్చి పాలైనా సరిపోతుంది. లేదా కాచిన పాలైనా ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో 4 యాలకులు కూడా వేసుకొని బాగా మెత్తగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం బరకగా ఉన్నా కానీ లడ్డు కట్టడానికి సరిగ్గా రాదు. సో, ఇలా మెత్తగా ఫైన్‌గా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని ఇంతకుముందు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్‌ని కూడా ఇందులో వేసుకొని మీడియం ఫ్లేమ్‌లో బాగా కలుపుతూ ఉండాలి. ఇందులో నెయ్యి గానీ ఏమీ అవసరం లేదు. మీకు కావాలి అనుకుంటే నెయ్యిని యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే కొబ్బరిలో ఆల్రెడీ ఆయిల్ ఉంటుంది కాబట్టి. ఇందులో మనం షుగర్, పాలు కూడా వేసాం. ఈ షుగర్‌లో మనకి కొంచెం ఇలా లూజ్‌గా షుగర్ కరిగే కొంది ఇలా వాటర్‌గా ఫామ్ అవుతుంది. ఇలా కలుపుతూ మీడియం ఫ్లేమ్‌లో కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉండకపోతే అడుగంటుతుంది కాబట్టి పక్కనే ఉండి బాగా కలుపుతూ ఉండాలి. ఈ కొబ్బరి చాలా హెల్త్‌కి మంచిది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా సింపుల్‌గా, ఈజీగా 5 మినిట్స్‌లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇలా కొంచెం కొంచెం దగ్గర పడుతూ ఉంది కదా! ఇప్పుడు కొంచెం మంటని లో ఫ్లేమ్‌లోకి మార్చుకొని మరి కొన్ని నిమిషాలు కలుపుతూ ఉండాలి. ఇందులో మీకు కావాలి అనుకుంటే డ్రై ఫ్రూట్స్‌ని కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ నేను ఇందులో ఏమీ యాడ్ చేయట్లేదు. నెయ్యిని కానీ, డ్రై ఫ్రూట్స్‌ని కానీ ఏం వేసుకోవట్లేదు. ఇలా ఆల్మోస్ట్ దగ్గర పడింది కదా! ఇప్పుడు మనం కొంచెం చేతిలోకి తీసుకొని చిన్న బాల్ లాగా చూడాలి. ఇలా వస్తే బాల్ ప్రిపేర్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇలా ప్రిపేర్ అయిన దాన్ని స్టవ్ ఆపేసుకొని చల్లారనివ్వాలి. ఇలా ఇలా వస్తే లడ్డుకి చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు చల్లారిన దాన్ని చేతిలోకి తీసుకొని చిన్న చిన్న బాల్స్‌గా ఇలా చిన్న చిన్న బాల్స్‌గా చేసుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఇలా నోట్లో వేసుకుంటే కరిగిపోయే విధంగా ఎంతో టేస్టీగా ఉండే ఈ కొబ్బరి లడ్డూస్ ప్రిపేర్ అయిపోయాయి కదా! ఇవి మీరు ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.